నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. బైబిలు యేసు సంపూర్ణ మానవత్వాన్ని రూఢిపరుస్తూ ఆయన భూమి మీద సంచరించిన జీవితమంతటిలో పూర్తిగా పాపరహితుడై ఉన్నాడని కూడా అది ధ్రువపరుస్తుంది. అయినప్పటికీ యేసు సంపూర్ణ మానవుడై ఉన్నాడు కాబట్టి అరణ్యంలో ఆయనకు ఎదురైన పరీక్షలను మనం చూసినప్పుడు ఆయన నిజమైన పాపపు శోధనను ఎదుర్కొన్నాడని మనకు తెలుస్తుంది. యేసు ఎదుర్కొన్న శ్రమలు, శోధనలు మిగిలిన మానవాళి ఎదుర్కొనేటటువంటి నిజమైన శోధనలే. అయినప్పటికీ ఆయన పాపం చేయలేదని ఈ వచనం నిర్ధారిస్తుంది. ప్రజల బలహీనతలు, చింతలు, దుఃఖాలు, బాధలు, అవసరతలు ఎరిగి ఉండి వాటిని దేవునికి విన్నవించుగలవాడే యాజకుడు. ప్రస్తుత విశ్వాసులకు అటువంటి యాజకత్వమును చేయుటకు యేసు ప్రభువుగా ఈ లోకంలోనికి వచ్చాడు. ప్రజలందరి పాపముల నిమిత్తం పాపరహితునిగా ఈ భూమి మీదకి వచ్చి మనందరి పాపములకు చెల్లించాల్సిన వెలను సిలువలో చెల్లించి మనందరికీ పాప విమోచనను ప్రసాదించాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. క్రీస్తు వ్యక్తిగతంగా పాత నిబంధనలో ఉన్న యాజకులందరికంటే గొప్పవాడు. ఆయన మనకు తగినవాడు. ఆయన లోపం లేని పవిత్రుడు. పాపంలో ఉన్నవారు వారి పాపముల నిమిత్తం బలులు అర్పించవలసిన వారుగా ఉన్నారు. కానీ తండ్రి అయిన దేవుడు మనందరినీ ప్రేమించి తన ఒక్కగానొక ప్రియ కుమారుడైన యేసును పాపము లేని వాడుగా వచ్చి తనను తానే అర్పించుకున్న ఒక్క బలితో ప్రజల పాపములను పరిహరించాడు. ఇంత గొప్ప దేవుడు చేసిన త్యాగం ద్వారా పొందుకున్న రక్షణను నిర్లక్ష్యం చేయక దినదినము దేవునికి ఇష్టమైన వారముగా జీవిద్దాం. ఆమేన్.